రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించారని నెల్లూరు తెదేపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అన్నారు. నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ తెచ్చి నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తారని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ది చేస్తే ప్రజలు ఎవరినైనా ఆదరిస్తారని కొవ్వూరు తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. విజయం సాధించిన వేమిరెడ్డి దంపతులతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి. ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు పార్లమెంటులోనూ విజయం సాధించారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ విజయానికి కారణాలు ఏంటి ఒకసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడదాం. నెల్లూరు ప్రజలు చూపించిన అభిమానమే మరం లేనిది. ఎప్పుడు కూడా నెల్లూరులో మంచి చేయాలని ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాల నుంచి నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్తానే ఉండేది. అది ఈరోజు ప్రజలు ఓటు రూపంలో చంద్రబాబు నాయుడు అవసరం అనేది ఒకటి, విపిఆర్ ఫౌండేషన్ తరఫున నేను చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నాకు ఓటు రూపంలో కనిపించింది. తెలుగుదేశం రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూటమి కూడా పార్ట్ ఆఫ్ ది మేనిఫెస్టో అనుకోవాలి మనం. వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి ఘోర పరాభవంతో అపజయం పాలయ్యాడు. వీటికి కారణాల వల్ల మీరు అసలు అభివృద్ధి ఇక్కడ చేయకపోవడమే ఆయన కారణం. దాన్ని మీరు ఎలా అభివృద్ధి చేస్తారు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకి? ఇక్కడ ఉద్యోగాలు లేక చాలామంది నెల్లూరు వదిలేసి ఎక్కడెక్కడో ఉన్నారు. మీరు నమ్మరు, ఈరోజు ఈ ఎలక్షన్ ఓటింగ్కి యువకులు కసిగా వచ్చి ఓటేశారు. ఎందుకు వేశారంటే ఊరు వదిలిపెట్టేసి ఎక్కడనో పోయి ఉద్యోగాల కోసం కొంతమంది తమిళనాడులో సేలం నుంచి వచ్చారు, బెంగళూరు అనో హైదరాబాద్ అనో ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చారు. నేను కూడా ఎంపీగా నేను చేయదలుచుకుంది కూడా ఇక్కడ ఉండే యువకులకి మనం ఉద్యోగాలు ఇటువంటి ఎట్లా చేయాలా, మనం పెట్టుబడులు తెప్పించి మనకి చాలా ల్యాండ్ ఉంది, ఇక్కడ పోర్టు ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. అందులో బాబుగారు గవర్నమెంట్లో ఖచ్చితంగా అతను కూడా అభివృద్ధి చూస్తాడు. ఇండస్ట్రీస్ అంటే ఖచ్చితంగా అతనికి కూడా చాలా ఇంట్రెస్టు. నేను కూడా పర్సనల్గా ఏదైనా ఇండస్ట్రీస్ నెల్లూరులో చాలా ల్యాండ్ సెజ్ ల్యాండ్, దాంట్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకి మెయిన్ ఉద్యోగాలు అనేది నా కోరిక. ఖచ్చితంగా మెట్ట ప్రాంతంలో కూడా నీళ్లకి ఏం చేయాలా ఎటు చేయాలనేది చేయదలుచుకోవాలి. అత్యధిక మేయర్ రాష్ట్రంలో వచ్చింది, అదే నెల్లూరు జిల్లాలో అదే విధంగా. అంటే కారణాలు వైసీపీ కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? ప్రజలు ఇచ్చిన తీర్పది యాక్చువల్గా మేబీ వాళ్ళకి అభివృద్ధి సంక్షేమము రెండు కుంటుపడ్డాయి వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళకి అనిపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయనైతే అది సమపాలల్లో ప్రజలకి అందియగలరని చెప్పి ప్రజలు ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. నెల్లూరు కౌంటింగ్ కేంద్రం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.